సాక్షి అంటే నేరుగా చెప్తున్నా, సాక్షి మీడియా ఛానల్లో ఒక జర్నలిస్ట్ ముసుగులో అద్భుతంగా నిర్మాణమయ్యి ఒక చారిత్రాత్మకమైనటువంటి అమరావతి రాజధాని దేశంలోని ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేక ఎంతోమంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వివిధ రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు అమరావతి రాజధాని కోసం భూములను ఇచ్చి ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీలు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, ఒక బౌద్ధ ధర్మం ఏలినటువంటి ప్రాంతం, ఆచార్య నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం, ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతానికి ఒక రాజధాని నిర్మాణం జరుగుతూ ఉందని అంటే ఆ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి మహిళల గురించి కావచ్చు, అమరావతి రాజధాని గురించి కావచ్చు, నోరుంది కదా అని చెప్పి, ఛానల్ చేతిలో ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు నిజంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే కులాలను రెచ్చగొట్టే విధంగా మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకొని మహిళలని మాట్లాడతారా? మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎంతోమంది పేద ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యమం చేసి, పాదయాత్రలు చేసి, ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలకు మొక్కి అమరావతి రాజధాని కావాలి, ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం అని చెప్పి ఆనాడు ఉద్యమం చేసి, ఆ ఉద్యమానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చరిత్ర చదివినటువంటి వ్యక్తి, పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి, ఆ చరిత్ర దేశ విదేశాలలో ఎలా ఉంది అమరావతి పైన అనేటువంటి విషయాన్ని, ఆ బౌద్ధ ధర్మాన్ని, విషయాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఆ మహిళల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడి అమరావతి రాజధాని కావాలని చెప్పి ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ రాజధాని నిర్మాణం అక్కడే జరగాల, ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని వెలికి తీసి నిర్మాణంలో అనేక